ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి, అలాగే సదుపాయాలు, పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది. ఈరోజు దర్శనంకి వెళ్ళొచ్చాం కాబట్టి 1 అవర్లో అయిపోయింది. ఓకే. అన్నప్రసాదం రుచి చూసారా? చూశాను, ఎలా ఉంది? బాగుంది. ఓకే. లడ్డు లడ్డు కూడా చూశాను, బాగుంది. మీకు వెయిటింగ్ హాల్స్లో పిల్లలకి పాలు కానీ, లేకపోతే బిస్కెట్స్ కానీ, లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా? బాబు లెస్ దెన్ 1 year కదా, ఆ ఫెసిలిటీ తోటి వెళ్ళాము. ఓకే. దర్శనం తొందరగా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. అంటే టీటీడీ వారి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ 1 year బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారనమాట. దానివల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం, కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్ గా అయిపోవడం, అదొకటి బాగా చేశారు. ఓకే. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అన్నప్రసాదాలు కూడా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. లడ్డు కూడా బాగుంది. మేము ఒక 12 దాకా తీసుకున్నాము. తిరుమలలో గతానికి ఇప్పుడు మార్పులు వచ్చాయి అంటున్నారు, మరి నిజంగానే వచ్చినాయి లేకపోతే ఏంటంటారు? లేదండి, బాగా వచ్చినాయి, మార్పులు బాగా వచ్చినాయి. అంటే మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటికిప్పటికి చాలా మారినాయి అన్నీ. బాగుంది, దర్శనం గట్ట బాగా జరిగింది, మెయిన్నెస్ కూడా బాగుంది. అంటే ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏదైతే టాయిలెట్స్ కానీ, అన్నప్రసాదం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. టాయిలెట్లు కానీ అన్ని నీట్నెస్గా బాగానే ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నప్రసాదం క్వాలిటీనే ఉందా? బాగుంది, చాలా బాగుంది. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీరు తిరుమలలో? మేమైతే ఇబ్బంది పడలేదండి. మేము 300 రూపాయల దర్శనానికి వెళ్ళాం, మేమైతే ఇబ్బంది పడలేదు. మాకు 3 గంటలు అట్టింది దర్శనానికి, బాగానే అయిపోయింది. సో గతంలో కన్నా బాగా మెరుగుపడ్డారు ఇక్కడ? బాగుంది. 50 సంవత్సరాలుగా వస్తున్నాను. 50 సంవత్సరాలు అంటే తిరుమల మీద బాగా అవగాహన ఉండి ఉంటుంది. తిరుమల ఉంది, అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ప్రస్తుతం అయితే ఇంకా బయట మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, క్లీనినెస్ అంతా మంచిగా చేస్తున్నారు. వాష్రూమ్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా వాడాం మేము, చాలా క్లీన్గా ఉన్నాయి. బయట క్యూ లైన్స్ కానీ భక్తులు వీళ్ళందరికీ ఎట్లా ఉంది? అన్ని బాగా ఉన్నాయి. శ్రీవారి భక్తుడిగా మీరు ఇక్కడ సదుపాయాల పట్ల సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నామండి. అంటే గతంలోకి ఇప్పటికి ఇక్కడ ఏమైనా మార్పులు వచ్చాయా అసలు లేదా? ప్రజెంట్ నాకు తెలిసిన ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఫుడ్ ఒకటి కొంచెం మంచిగా అనిపించింది. అప్పటికి ఇప్పటికి కొంచెం ఫుడ్ మంచిగా అనిపించింది. దర్శనం కూడా మంచిగానే, పర్లేదు, మంచిగా క్వాలిటీ ఉందా ఫుడ్ అంతా? నాకు ఫుడ్ క్వాలిటీ ఉంది. అప్పటికి ఇప్పటికి నేను వచ్చిన లాస్ట్ టైంకి ఇప్పటికి కూడా కొంచెం ఫుడ్ క్వాలిటీ ఉంది. మిగతా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు కూడా మంచిగా ఉన్నాయి, కొంచెం డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. ఓకే, అలాగని కొంచెం నీట్నెస్ కూడా కనిపించింది. వాష్రూమ్స్ కావచ్చు, రూమ్స్ ఇవన్నీ బాగున్నాయి, పర్లేదు, మంచిగా మెయింటైన్ అవుతుంది. ఒకప్పుడు దానికి ఇప్పటికి కొంచెం మంచి డెవలప్మెంట్గా ఉంది. మొత్తంగా మరి ఇక్కడ ఫెసిలిటీకి సంబంధించి మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా? ఫుల్ సాటిస్ఫై ఉంది, ఫుల్ సాటిస్ఫై ఉంది. స్వామివారి దర్శనం అయిందా? బాగా జరిగింది. బాగా జరిగిందా? ఇక్కడ అంటే మహిళలకు కానీ మిగతా ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. ఓకే. అంటే వాష్రూమ్స్ కానీ? వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. వాష్రూమ్స్ ఇస్ గుడ్. అన్నప్రసాదం రుచి చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుంది, సేమ్ ఒకే టేస్ట్ లా ఉంది. మార్నింగ్, ఈవినింగ్, సాయంత్రం. అంటే గతంలో ఎప్పుడు వచ్చారు? ఒక 2 years అవుతుంది. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏర్పాట్లు? అన్నప్రసాదం, లడ్డు డిఫరెన్స్ ఉంది, అన్ని బాగానే ఉన్నాయి.